టీమిండియా దిగ్గజం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు బిగ్ షాక్ తగిలింది. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ టెండూల్కర్ అసాధారణ ప్రదర్శనతో ఈ టోర్నీ ప్రారంభించాడు. కానీ 3 మ్యాచ్ల వ్యవధిలోనే గోవా తుది జట్టు నుంచి వేటుకు గురయ్యాడు. దేశవాళీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మధ్యలోనే అర్జున్ టెండూల్కర్ వేటుకు గురయ్యాడు. కానీ విజయ్ హజారే ట్రోఫీలో ఒడిశాతో జరిగిన తొలి మ్యాచ్తో గోవా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ టెండూల్కర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. హర్యానాతో జరిగిన రెండో మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయని అర్జున్ టెండూల్కర్ బ్యాటింగ్లో 14 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్లో గోవా ఓటమి పాలైంది. మణిపూర్తో జరిగిన 3వ మ్యాచ్లో అర్జున్ 26 పరుగులు చేయడంతో పాటు ఓ వికెట్ కూడా తీశాడు. ఈ మ్యాచ్లో గోవా 171 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అయితే ఉత్తరాఖండ్తో జరగాల్సిన మ్యాచ్లో గోవా తుది జట్టు నుంచి అర్జున్ టెండూల్కర్ వేటుకు గురయ్యాడు. పాయింట్స్ టేబుల్లో గ్రూప్ ఏలో ఉన్న గోవా 3 మ్యాచ్ల్లో 2 గెలిచి 2వ స్థానంలో కొనసాగుతోంది. రెండో రౌండ్కు అర్హత సాధించేందుకు గోవా రేసులో ఉంది. ఒకవేళ గోవా ముందంజ వేస్తే అర్జున్ రీ ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి. ఇక ఈ సీజన్ రంజీ ట్రోఫీలో అర్జున్ టెండూల్కర్ 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. నాగాలాండ్తో జరిగిన ప్లేట్ గ్రూప్లో 5 వికెట్లతో సత్తా చాటాడు. ప్లేట్ గ్రూప్లో 4 మ్యాచ్లు ఆడిన అర్జున్ 16 వికెట్లు పడగొట్టాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీ ద్వారా అర్జున్ టెండూల్కర్ అరుదైన ఘనతను సాధించాడు. వైట్ బాల్ క్రికెట్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 2021లో ముంబై తరపున దేశవాళీ టీ20లోకి అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ 41 వైట్ బాల్ మ్యాచ్ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.